పోసాని కృష్ణమురళి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఎలా తీసుకోవాలి? ఇది కేసు నమోదు విషయంలో ఇప్పటికే అర్ధ సెంచరీ కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు సిఐడి కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. సిఐడి నోటీసులు కూడా రేపు మాపు ఇచ్చే అవకాశం ఉంది. ఇటువంటి నేపథ్యంలో సడన్ గా ఈ రాజకీయాలకు గుడ్ బై చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి? శ్రీనివాస్, పోసాని కృష్ణమురళి రాజకీయాలకు దూరంగా ఉంటాయని చేసిన ప్రయత్నంపై ఆ ప్రజలు అందరూ కూడా ఆ వ్యంగ్యంగా ఆ పోస్టులు పెడుతున్న పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసాము అతని వ్యాఖ్యలు కానీ అతని చేష్టలు కానీ చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్తో ఇష్టానుసారంగా జగన్ కి మద్దతుగా ఉండొచ్చు, కానీ వీళ్ళ నుంచి వీళ్ళపై చేసిన వ్యాఖ్యలు చివరికి పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళ ఆడపిల్లలకు పైగా ప్రస్తావిస్తూ నేను బతుకుంటానని చెప్పి వాళ్ళని కూడా తెప్పించినట్టుగా నీచమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో కోటలో చర్యలు తీసుకోవడం, వరుసగా కేసులు నమోదు కూడా అవుతున్న పరిస్థితుల్లో ఇటీవల కూడా అది కొన్ని రోజుల క్రితం కూడా నోరు పారేస్తున్న వైనం కూడా మనం చూసాం. ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకోవడం, పోలీసులు ఇప్పటికే ఈ ప్రాంతాల్లో నమోదు కేసులకు సంబంధించి కూడా అరెస్ట్ అవుతారని భయంతో ఇది యాక్టివ్ చేసుకుంటారని కూడా అందరూ భావిస్తా ఉన్నారు. అయితే ఇది ఒకసారి నోరు జారీ కేసులు నమోదైన తర్వాత వాటిపై చర్యలు మాత్రం తప్పకుండా ఉంటాయని అందరూ భావిస్తున్నారు. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.